మేమేం చేశాం? మమ్మల్ని అంటున్నావేంటి? మా బాబుని ఎత్తుకెళ్ళమని వరాలతో చెప్పింది మీరే కదా? మా బాబు కిడ్నాప్ వెనుకున్నది మీరే కదా? ఏం మాట్లాడుతున్నావు? డబ్బు కోసం బాబుని ఎత్తుకెళ్ళమని ఆ వరాలతో చెప్పింది మీరే కదా? వరాలు చెప్పిన మాట నేను కానీ గౌతమ్ గారు కానీ నమ్మలేదు. ఈ కిడ్నాప్ వెనుక ఎవరి హస్తమో ఉందని మాకు అనుమానం వచ్చింది. తనని గట్టిగా అడిగితే మాతో చెప్పకుండా పారిపోయింది. తనెందుకు కిడ్నాప్ చేసిందో ఎవరు చేయించారో మాకు తెలీదు. మాకే సంబంధం లేదు. అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేయకు. నేను అనవసరంగా అనట్లేదు. ఈరోజు ఆ వరాలు పారిపోయింది, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ రోజు అన్ని నిజాలు బయటికొస్తాయి. అప్పుడు వాళ్ళని అంత తేలిగ్గా వదలను. ఏంటి, మేమే కిడ్నాప్ చేయించామనడానికి ప్రూఫ్ ఏంటి? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఎందుకలా దబాయిస్తున్నావు? నేను దబాయిస్తే ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు యామిని గారు. ఆ రోజు శ్రావ్య విషయంలో కూడా మా మావయ్యతో ఇలానే అన్నారు. మీకేం సంబంధం లేదని అన్నారు. కానీ ఆ తర్వాత ఆధారాలతో సహా పట్టించేసరికి నోరు మూసుకుని ఫంక్షన్కొచ్చారు. నువ్వే ఆ రౌడీని కిడ్నాప్ చేసి కొట్టి నీకు అనుకూలంగా మాట్లాడించావు. మా మమ్మీని బెదిరించావని కూడా అర్థమైంది. నాకు అనుకూలంగా ఏం మాట్లాడించలేదే. మీరు ఆ రౌడీతో ఏం చేయించారో ఆ విషయమే వాడు చెప్పాడు. చూడదితి, నీ స్థానంలోకి నేనొచ్చానని నా మీద కోపంగా ఉండొచ్చు. గౌతమ్ గారు నీకు దక్కలేదన్న బాధ ఉండొచ్చు. అది నేను అర్థం చేసుకోగలను. అందుకే అదితి, ఇన్నాళ్ళు సాటి ఆడపిల్లవని నీ మీద సానుభూతి చూపించాను. హద్దులు మీరి ప్రవర్తించారు. నీ తల్లి కూతుళ్ళు కడుపుతో ఉన్న నన్ను చంపడానికి చాలా ప్రయత్నించారు. ఇంట్లో ఉన్న అవంతిక, కార్తీక్ ఎంత ప్లాన్ చేశారో కూడా నాకు తెలుసు. కానీ మిమ్మల్ని క్షమించాను. మీరు నన్ను ఏం చేసినా నేను సహించాను, భరించాను. అలా అని నా బిడ్డ జోలికొస్తే నేను ఊరుకోను. ఆ రోజు హాస్పిటల్లో కరెంట్ ఎందుకు పోయిందో, జనరేటర్ ఎందుకు పాడైందో, సీసీ కెమెరా ఎందుకు ఆగిపోయిందో మొత్తం అంతా గౌతమ్ గారు కూపి లాగుతున్నారు. ఆ నిజాలు కూడా బయటికొస్తాయి. అప్పుడు అన్నిటికీ కలిపి మీకు పెద్ద శిక్ష ఉంటుంది. నా విషయంలో ఏం జరిగినా నేను పట్టించుకోను, కానీ నా బిడ్డ విషయంలో మీరు ఏం చేసినా నేను సహించను. గౌతమ్ గారు అస్సలు సహించరు. ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను ఏం చేసినా సహిస్తాను. బిడ్డ జోలికి మాత్రం వెళ్ళకండి. బిడ్డకి ఏం జరిగినా సరే నేను అస్సలు ఊరుకోను. ఇది వార్నింగ్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. వదినా, మా బాబు బారసాలకి మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. శ్రావ్యని తీసుకొచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంటికి వస్తూ పోతూ ఉండండి. ఏంటదినా, మా అత్తయ్యతో ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు శ్రావ్య, మీరంతా బారసాలకు వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్తున్నాను. ఇక నుంచి ఈ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా నువ్వు, మీ అత్తయ్య, మావయ్య, నందు, అదితి అందరూ రావాలి. తప్పకుండా వస్తాం వదినా. అలాగే నీకు ఏ కష్టం వచ్చినా సరే నీ పుట్టిల్లుందని గుర్తుపెట్టుకో. నువ్వు ఏ ఇబ్బంది పడకు. చాలా థ్యాంక్స్ వదినా. ఇక మేము బయలుదేరుతాము. వెళ్ళరండి. బాబు జాగ్రత్త.
వెళ్ళండి. బారసాలైపోయింది. ఇక నువ్వు వెళ్ళిపోవలసిన టైం వచ్చింది. వెళ్ళొస్తామండి. మంచిదండి. నువ్వు వెళ్ళిపోయే ఆఖరి రోజు కూడా నా ముని మనవడికి నాకిష్టం లేని వాడు పేరు పెట్టి నీ పంతం నెగ్గించుకున్నావు కదా. అందుకేనే నాకు నువ్వంటే కోపం, అసహ్యం. నీ మీద కొంచెం కూడా జాలి, దయ, కనికరం చూపించాలనిపించట్లేదు. నా మనవడు తాళి కట్టి తీసుకొచ్చాడు కదా అని ఎన్ని రోజులు నిన్ను భరించాను, నువ్వేం చేసినా సహించాను. ఈ ఇంట్లో పాతుకుపోవాలని నువ్వు చాలా పనులు చేశావు. కానీ ఇప్పుడు అవేవీ చెల్లవు. ఈ రోజు రాత్రికో రేపు ఉదయానికో నువ్వు వెళ్ళిపోవాలి. బాబు చాలా బాగున్నాడండి. నిజంగా మీ పేరు నిలబెడతాడు. భోజనాలు చాలా బాగున్నాయి బామ్మగారు. వెళ్ళొస్తామండి. ఈ రోజు నీ తాళి తీసి పక్కన పెట్టు. నీ పేగు బంధాన్ని అటకపైన పడై. ఇక ఈ ఇంటికి, గౌతమ్కి, నా ముని మనవడికి, నీకు, ఈ ఇంట్లో ఉన్న మనుషులకు ఏ సంబంధము లేదు. ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్తావో చెప్పకుండా వెళ్తావో నీ ఇష్టం. రేపొద్దున కల్లా నువ్వీ ఇంట్లో కనిపించకూడదు. మళ్ళీ నువ్వీ ఇంటి గడప తొక్కకూడదు. ఈ ఇంట్లో వాళ్ళతో మాట్లాడకూడదు. కుదిరితే ఈ ఊరే వదిలేసి వెళ్ళిపో. ఇంకెప్పుడు జన్మలో నీ మొహం నాకు చూపించుకో. మళ్ళీ నీ బిడ్డను కలవాలని, నీ భర్తను కలవాలని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అలాంటి ప్రయత్నాలు ఏం చేసినా సరే నిన్ను చంపేస్తాను. వెళ్ళొస్తాం బామ్మగారు. మంచిది. మళ్ళీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇక్కడే ఉండిపోవాలని గొడవ చేస్తావేమో. అవేవీ జరగనివ్వను.